దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మిన ప్రజలకు, దేవుని నమ్మిన బిడ్డలకు, దేవుని నమ్మిన వారికి ఆయన బంగారు లాంటి భవిష్యత్తుని ఇస్తాడు అనేది నిజం. ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నన్ను, నా కనుగడ్డును ముట్టినని వాకు దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ శత్రువు ముందు నువ్వు ఓడిపోతున్నావేమో, నీ శత్రువు ముందు నువ్వు అవమానాల పాలు పెడుతున్నావు. నిన్ను హింసించిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను అవమానాలు పెట్టిన వారు ఎద్దల నువ్వు బాధపడుతూ తిరుగుతున్నావో బిడ్డ, ఈ మాటను గుర్తుపెట్టుకొని, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు అంటున్నాడు, నేను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినని వాగ్దానం ఇస్తాను. కాబట్టి దేవుని కనుగుడ్డును ముట్టినంత ధైర్యం ఎవరికైనా ఉందా? ఏ శక్తికి ఉంది? సాతానికి ఉందా? మాంత్రికునికి ఉందా? దయ్యానికి ఉందా? దేనికి లేదు. అలాంటిది మనములో ముట్టుకోవాలంటే దేవుని కనును ముట్టుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భయపడవద్దు, జడియవద్దు. దేవుడు నాకు ఏ సాయం చేస్తలేడు, దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తలేడని నువ్వు అనుకోకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని రక్షించేవాడు నేనే అంటున్నాడు. కాబట్టి మీకు ఘనత తెచ్చాను. ఆయనకు మనములను